ఏమైందత్తయ్య? మీరిద్దరూ రామాతో పాటు కలిసి నాకు లడ్డూలు ఆశ చూపించి వాడు పారిపోవడంలో వాడికి సహాయం చేశారు. ఇక ఇప్పుడేమో ఏమీ తెలియని నంగనాచుల్లా నిలబడ్డారా? ఎక్కడికి వెళ్తారులే అమ్మా, వచ్చేస్తారులే ఇంటికి. తీసుకోండి. అయ్యో, రామ వస్తూనే ఉంటాడు. తను వచ్చే సమయం అయింది. కర్ర తీసుకోండి. రానివ్వండి. వాడి కాళ్ళు చేతులు విరగొట్టి పొయ్యిలో పెడతాను. రానివ్వండి. అయ్యయ్యో, వచ్చేస్తారులే. ఎందుకు దిగులు పడుతున్నారు? ఇంతకీ ఎవరు రాబోతున్నారు? రామా. ఇప్పుడు చెప్పు, దెబ్బలు తింటావా లేక గుంజలు తింటావా? లేదు లేదు, మాటలు మాత్రమే నావి, కానీ శిక్ష విధించేది మాత్రం అత్తయ్యే. నేనేం తప్పు చేశాను? మీరు మాట నిలబెట్టుకోలేదు, అందుకే ఈ శిక్ష. నేనే మాట తప్పలేదమ్మా. నదిలో చల్లనీటిలో మునకలు వేసి వస్తున్నాను. 1 కాదు 2 కాదు. రామలీల కార్యక్రమం జరగనివ్వు. ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. మీ బట్టలన్నీ తడిచిపోయాయి రామా. వెళ్ళండి, వెళ్ళి బట్టలు మార్చుకోండి. ఏమైంది? ఎందుకు దిగులుగా ఉన్నారు? అది మూర్ఖంగా చేయకురామా. అమ్మ గనక మహారాజుల వారి మీద రానున్న సంకటం గురించి చెప్తే ఆవిడ కల నిజం కాబోతుందని అమ్మ నమ్మకం బలపడుతుంది. అప్పుడు వీళ్ళందరూ నిన్ను గదిలో కట్టిపారేసి ఎక్కడికి వెళ్లకుండా చేసేస్తారు. లేదు. ఏంటి లేదు? మీ దంతాలు నొప్పిగా ఉన్నాయా? చూస్తుంటే లామా మౌనవ్రతం చేస్తున్నట్టున్నారు. అయ్యో మహాకాళి, అత్తయ్య సరిపోలేదా ఏంటి? ఇప్పుడు ఈయన కూడా మౌన వ్రతం చేస్తున్నారు. నా జీవితం మొత్తం వీరి సైకిల్ అర్థం చేసుకోవడంలోనే గడిచిపోతుంది. అయినా ఇందులో సమస్య ఏముంది? నువ్వు చాలా మంచి కళాకారినివి. అమ్మ మాటలు నువ్వు ఎంత చక్కగా అనువదిస్తూ ఉంటావు. అది నిజమే, కానీ మీరు మౌన వ్రతం ఎందుకు చేస్తున్నారు? మౌనవ్రతం ఎక్కడ చేస్తున్నారు? మాట్లాడుతున్నారు కదా. అవును, మరి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇది కూడా చెప్పేయండి. మీరు ఏం మాట్లాడకూడదని లేదు అని అన్నారు. అది రాజ్యసభలో రామలీల నాటకం ఏర్పాటు చేస్తున్నారు. తీసుకోండి. ఏం తీసుకోవాలి? ఏదైనా మంచి పాత్ర తీసుకోండి. నా మాట విని మీరు శ్రీరాముడి పాత్రనే తీసుకోండి. శ్రీరాముడి వేషంలో మీరు చాలా బాగుంటారు. రామలీల నాటక బాధ్యతలు తాతాచార్యుడికి అప్పగించారు. అందుకే కదా దిగులుగా ఉంది. ఎవరికి ఏ పాత్ర ఇస్తారో తెలీదు. రామలీల నాటకంలో ప్రతి ఒక్కరూ నటించాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరునా? మహాశివుని ఉపాసకులు, 4 వేదవల మహాజ్ఞాని రచించబోతున్నారు ఒక అద్భుతమైన రామలీల నాటకాన్ని. మహాపండితులు, మహాపురోహితులు ఈ రామలీల నాటకానికి నిర్దేశకులు తాతాచార్యుల వారు చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ లేరు. అరే మూర్ఖులారా, నన్ను ఎవరి సమక్షంలో ప్రశంసిస్తున్నారు? గురువు గారు తమరి సమక్షంలోనే. మేము కేవలం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం అంతే. మీరు చెప్పడం వల్ల. రండి గురువు గారు, వచ్చి ఆశీనులు కండి. రండి రండి రండి. ఆగో, తప్పకా. ఈ ముసలాడు నిర్దేశకుల్లా కాకుండా ముషికల్లా ఎక్కువ కనిపిస్తున్నాడు. చూడటానికి అయితే ఏదో సింహాసనం మీద ఎర్రివాడు కూర్చున్నట్టు. ఏంటా గుసగుసలు? గురువు గారు, ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాం గురువు గారు. రామలీల నాటకంలో మాకు ఎటువంటి పాత్ర లభిస్తుందా అని. మీరిద్దరూ అభినయం చేస్తారా? అభినయం చేయడం మీ ఇద్దరికి సాధ్యమయ్యే పని కాదు. ఇదేం పెరుగన్నం కాదురా, ఇలా కలుపుకొని అలా తినేయడానికి. గాడిదెల్లారా. ఏమైనా కానివ్వండి గురువు గారు, మేము తమరి శిష్యులమే కదా. తమరి కోసం మేము ఇప్పటి వరకు ఏమేం చేయలేదు చెప్పండి. రుణకాలం అయ్యాము, గాడిదలమయ్యాం, గుడ్ల గూపలం అయ్యాం, వెళ్ళడా కూడా అయ్యాం. తమరిని మహాపురుషులను చేయటానికి మేము సౌదామిని ముందు, మా గురుమాత ముందు ఎన్ని అబద్ధాలు అభినయాలు చేయాల్సి వచ్చిందో. చాలు చాలు ప్రియ శిష్యులారా, చాలు. మీ ఇద్దరికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మేము మీ ఇద్దరి కోసం అతి ముఖ్యమైన, చాలా ప్రత్యేకమైన పాత్రలను ఎంపిక చేశాను. 1,000,000 కోటి వానర సేన ఎవరైతే లంక బయట నిలబడున్నారో రావణుడితో యుద్ధం చేయడానికి, శ్రీరాముని ఆ 1,000,000 కోటి వానర సేనలోని చివరి 2 వానరులు మీరిద్దరే. సంతోషమేనా?
ఏ? సంతోషంగా ఉండండి. వచ్చి మా పాదాలకి నమస్కారం చేయండి రా. క్షమించండి గురువుగారు, క్షమించండి. నిర్దేశకులు ఎవరు? మేము. అంతిమ నిర్ణయం ఎవరిది? మాది. కాబట్టి చెప్పాల్సిందేదో చెప్పేశాము, అంతే. లేవండి. సౌదామిని దేవి, సౌదామిని గారు సన్యాసం తీసుకున్నారు. నా మాట వినండి, తమరు కూడా వనవాసంకి వెళ్ళండి. రాజ్యానికి మంచి జరుగుతుంది. గురుగారు తమరి అంతిమ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. మూర్ఖులారా, ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? మేమింకా జీవించే ఉన్నావురా. నా అభిప్రాయం ఏంటంటే తమరిని చివరిసారిగా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారని. తమరు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు సౌదామిని దేవి గారు? సుగంధం పుష్పాన్ని త్యాగం చేస్తుందా? సరస్సు నీటిని త్యాగం చేస్తుందా? ఏదో ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు సౌదామిని దేవి గారు? తమరు మమ్మల్ని వదిలిపెట్టి అలా అంటే, నా అభిప్రాయం మా అందరినీ వదిలిపెట్టి తమరు సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారు? లేదు లేదు, మేము సన్యాసం పుచ్చుకోవడానికి కాదు, మేము సీత పాత్ర వేయడానికి వచ్చాం. మంచిది, చాలా మంచిది, అద్భుతం. కానీ మేము తమకి శూర్పణఖ పాత్ర ఇవ్వాలనుకుంటున్నాం. మేము కేవలం సీత పాత్ర మాత్రమే వేస్తాం, కేవలం సీత పాత్ర మాత్రమే. నమస్కారం గురుదేవా. ఆ, నమస్కారం నమస్కారం. గురుదేవా, తమరు మాకు ఏ పాత్ర చేసే యోగ్యత ఉందనుకుంటున్నారు? తమరు దశరథ మహారాజు పాత్ర చేయాలి. అయ్యో, ఏంటి గురుగారు తమరు చేసింది? అంత మహత్వపూర్వమైన పాత్రనిచ్చేశారు. వారి మూర్ఖుడా, రామాయణం ప్రారంభంలోనే మృతి చెందుతాడు. ఏ, రామకృష్ణకి సహకరిస్తుంటాడు కదా. మరి ఆచార్య, నా గురించి ఏం ఆలోచించారు? హా, తమరు తమరి పాత్రే వేస్తారు. మీ అసలు పాత్ర అర్థమైందా? అర్థమైందా కాలేదా? అర్థమయ్యేలా చెప్తాం. చూడండి, సహస్ర కోటి వానర సేనలో చివరి ఇద్దరు వానరులు వీరిద్దరు. వారి వెనుక ఉండాల్సింది తమరు. ధన్యవాదాలు ఆచార్య. ఏ పాత్ర కూడా నీచము ఉత్తమము అని ఉండదు. ఎంతైనా ఇది రామలీల నాటకం. రామచంద్ర భగవానుడు తమ విజయ శ్రేయస్సుని అందరికీ ఇచ్చారు. వారికి సేవ చేయటానికి వారి వానర సేనలో ఒకరవ్వగలగటం కూడా మహాభాగ్యమే. అమ్మా శారదా, గుండప్ప, మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? మేం కూడా రామలీల నాటకంలో పాల్గొనాలని అనుకుంటున్నాం. అమ్మా, ఇంట్లో నువ్వు ఏవైతే లీలలు చేస్తున్నావో అవి సరిపోతాయి. ఇక్కడ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. రామలీల నాటకంలో పాల్గొనడం చాలా పెద్ద పుణ్యకార్యం. మాకు కూడా రామలీల నాటకంలో పాల్గొనే అధికారం ఉంది. మేం కూడా రామలీల నాటకంలో పాల్గొంటాం. ఆ, ఇదేం వీధుల్లో జరిగే చిన్న చితక రామలీల నాటకం కాదు. ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇది శ్రీకృష్ణదేవరాయల వారి సమక్షంలో జరుగుతుంది. మీ అందరూ చేయడానికి ఏ పాత్రలు లేవో. అరే అరే, నాకు కూడా అభినయం చేయాలనుంది. చెయ్యాలనుందా? అభినయం ఏమైనా పకోడీలా ఇంటి తీయడానికి? తీయటం కాదు, నాకు అభినయం చేయాలనుంది. దయ చూపండి. ఏం దయ్య తూపాలి? వెళ్ళు బాలక, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లేదు, నాకు అభినయం చేయాలనుంది. బాలక, నేను మమ్మల్ని వదులు, వదులు, వదులు. నేను వదలను. అయ్యో బాలక, మేము పడిపోతామా? నేను వదలను. అరే మూర్ఖులారా, ఏం చేస్తున్నారా? నాకు మమ్మల్ని అభినయం పట్టుకోండి. చేయాలనుంది. నేను వదలను. అరే బాలక, మమ్మల్ని వదులు, వదులు. పట్టుకోండి, పట్టుకోండి వాడిని. గురువుగారు, అంగదుడు పట్టుకోండి. గాలిలాగా గట్టిగా అతుక్కుపోయాడు. ఏం చేయాలి? అంగదుడు. అస్సలు కదలటం లేదు. సరే బాలక, మేము నీకు అంగదుడు పాత్ర ఇస్తున్నాం. నేను అగంతుని అయిపోయాను. నేను అగంతుని అయిపోయాను. అవునవును గుండప్ప, నువ్వు అంగదుడు అయిపోయావు. ఇక నాటకానికి అభ్యాసం చెయ్యి. ఒకే స్థానంలో నిటారుగా నిలబడిపో. అసలు ఏం చేస్తుంది? నాట్యం చేస్తున్నారు. అయ్యో, అది నాకు కూడా కనిపిస్తుంది నాట్యం చేస్తుందని. కానీ ఎందుకు చేస్తుంది? అమ్మా, వీరికేం కావాలి? అత్తయ్య కూడా రామలీల నాటకంలో పాల్గొనాలి అనుకుంటున్నారు. అందుకే నాట్యం చూపించి తమ కలిని ప్రదర్శిస్తున్నారు. తమరికి సరిపడా మాత్రం ఏమీ లేదు.
పైగా ముసలివారు. తమరు కనీసం వానర పాత్ర కూడా వేయలేరు. వానర పాత్ర. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి తమ గృహ వ్యవహారాలు చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో అమ్మా 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 శాంతించు శాంతించు. ఓర్పుగా ఉండండి మాత, ఓర్పుగా ఉండండి. ఏం చేస్తావమ్మా, నువ్వు మౌనతం చేస్తున్నావు కదా. శబరి శబరి తమరికి శబరి పాత్ర ఇస్తున్నావు. అలా అయితే సంపాదించాల్సింది కూడా ఏమీ ఉండదు. దయచేసి వీరిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి. రామలీల రోజునే వేదిక మీదకి తీసుకురండి. వెళ్ళండి. ఆహా, మరి నేను వెళ్ళండి. అన్ని పాత్రలు అందరికీ ఇవ్వడం అయిపోయింది. తమరు ప్రేక్షకురాలిగా రండి. వెళ్ళండి. ఆహా. అరే వెళ్ళండి, ఇక వెళ్ళండి. వెళ్ళుకుండప్ప. రామకృష్ణ, తమరి తల్లి గారిని కాస్త నియంత్రణలో ఉంచవయ్యా. ఆచార్య, వారు నియంత్రణలోనే ఉన్నారు. తమరు ఇంకా అమ్మ విశ్వరూపాన్ని చూడలేదు. ఇదే నియంత్రణలో ఉంచడం అయితే ఇక విశ్వరూపం ఎలా ఉంటుందో. ఆచార్య, ఇవన్నీ వదిలేయండి. ముందు ఒక విషయం చెప్పండి. శ్రీరామచంద్ర భగవానుడు ఎవరవుతారు? వీరు సీతాదేవైతే మరి రాముడు ఎవరవుతారు? మహామంత్రి గారు అడిగేది కూడా అదే కదా, రామచంద్రుడి పాత్ర ఎవరు పోషిస్తారో అని. అందరికంటే లోకప్రియులెవరు? ఎవరై ఉంటారు? అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నది ఎవరికి? అసలెవరు? తమరే చెప్పండి ఆచార్య. చెప్పండి, వారెవరు? మేమే చేస్తాం రామచంద్రుడి పాత్ర. అయ్యో గురుగారు, మనం రామలీల నాటకం వేస్తున్నాము, హాస్య నాటకం కాదు. నిర్దేశకులెవరు? మేము. నిర్ణయం ఎవరు తీసుకుంటారో? మేం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్నాం, మేమే అవుతాం శ్రీరామచంద్ర. అయితే సీతమ్మ పాత్ర మేం పోషిస్తాం కదా స్వామి. తమరు సీతాదేవి ప్రణామాలు స్వీకరించండి ప్రభు. సీతమ్మ తల్లి పాత్ర పోషించడానికి తమరే తగినవారు గురుమాత. మహాపరాక్రములు, మహాశక్తివంతులు, లోకప్రియ జ్ఞానులు, మహారాజులు శ్రీకృష్ణదేవరాయల వారు తమ ఇరువురు మహారాణులతో వేంచేయుచున్నారు. ఇక చెప్పండి ఆచార్య, రామలీల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏముంది మహారాజా, ఒక వివాదం జరుగుతుంది. సీతమ్మ పాత్ర ఎవరు పోషించాలా అని. వివాదమా? ఇందులో సమస్య ఏముంది? శ్రీరామచంద్రుని పాత్రను ఎవరు పోషిస్తున్నారు? చెప్పండి గురుదేవా, చెప్పండి చెప్పండి. మేము మేము తమరా? ఇలా అనటంలో మా ఉద్దేశం ఏంటంటే, రామలీల నాటక నిర్దేశకులు మేం కాబట్టి ఈ నిర్ణయం మేమే తీసుకుంటాం కదా. ఆచార్య, పొడుపు కథలు వేయకండి. మాకు త్వరగా చెప్పండి, ఎవరు ఆ అదృష్టవంతుడు? ఎవరు శ్రీరామచంద్రుని పాత్రకు యోగ్యులు? తమరే మహారాజా. తమ కంటే యోగ్య పురుషులు ఇంకెవరుంటారు చెప్పండి. అక్షర సత్యం, అక్షర సత్యం. అద్భుతం మహారాజా, అద్భుతం. మహారాజా, తమరు శ్రీరామచంద్ర భగవానుడి పాత్ర పోషిస్తున్నట్లయితే మరి ఇరువురు రాణుల్లో నుంచి సీతమ్మ పాత్ర ఎవరు పోషిస్తారు? అంత సర్వనాశనం అయిపోయింది. మంత్రి గారు, ఇటువంటి సమయంలో తమరు చాలా భయంకరమైన ప్రశ్నని అడిగారు. మంత్రి గారు, మహారాజా, ఈ ప్రశ్న అడగటానికి తమరికి ఇంతకంటే మంచి సమయం దొరకలేదా? పాపిటి సరాల విషయంలో కూడా తమరు ఇదే చేశారు. మా మీదేమైనా శత్రుత్వం ఉందా? లేదు మహారాజా, క్షమించండి మహారాజా. ఇప్పుడు మనం ధనస్సు నుంచి బయటికి వెళ్ళిపోయింది, సరసరి లక్ష్యం మీదకి వెళ్ళి తగిలింది. ఇరువురు మహారాణులు ఒకసారి చూడండి. మా వంటి రూపవతి, గుణవతి, ధైర్య సాహసాలు గల స్త్రీయే సీతమ్మ పాత్రని పోషించటానికి యోగ్యులు. మా అమ్మ ఎప్పుడు అంటుంది, సీతమ్మ పాత్ర పోషించడానికి మాలో తగిన గుణాలు ఉన్నాయని. మేము జన్మించిందే సీతమ్మ తల్లి పాత్రను పోషించడానికి. అద్భుతం, అద్భుతం. అయితే ఇక గురు శ్రేష్ఠుల ఆచార్యుల వారే చెప్తారు, మీ ఇరువురిలో సీతమ్మ పాత్ర ఎవరు పోషిస్తారో చెప్పండి ఆచార్య. మేమా? రామలీల నాటక నిర్దేశకులు ఎవరు? మేమే. మరి నిర్ణయం ఎవరు తీసుకుంటారు? మేమే తీసుకుంటాం. హ్మ్. కానీ ఇప్పుడు కాదు.
ఇప్పుడు ఇక్కడ మహారాజుల వారు ఉన్నారు. మహారాజుల వారు ఇక్కడ ఉండగా మేమెలా నిర్ణయం తీసుకోగలం? మహారాజుల వారే నిర్ణయం తీసుకుంటారు. ఎలా నిర్ణయం తీసుకోగలం? తమరు ఇక్కడ ఉన్నారు కదా, కాబట్టి తమరే చెప్పాలి. సీతామాత పాత్రని ఎవరు పోషిస్తారు? మహారాజా, మా అభిప్రాయం ప్రకారం చూడండి, మన లక్ష్మణుడు వచ్చారు. రండి రండి. లక్ష్మణుడా? గురుదేవా, బహుశా తమరు మరిచినట్టున్నారు. మా పేరు అచ్యుత్. అది తమరి జీవితంలో, కానీ మా రామలీల నాటకంలో తమరు లక్ష్మణుడు. శ్రీరామచంద్ర మహారాజుల సోదరులు లక్ష్మణుల వారు. సరే, అయితే మా అన్నగారు శ్రీరాముడైతే లక్ష్మణుడు అవ్వడం మాకు సమ్మతమే. అద్భుతం. ఇంతకీ రాజ్కుమార్ అచ్యుత్, తమరు ఇక్కడికి రావడానికి గల కారణం? అన్నగారు, భీషణ్ బాబు ఒకదాన్ని మించిన ఒక అద్భుత శస్త్రాల్ని తయారు చేశారు. వారు ఆ అస్త్రశస్త్రాల్ని తమరి సమక్షంలో ప్రదర్శించాలని అనుకుంటున్నారు. తప్పకుండా తప్పకుండా మేము చూడాలనుకుంటున్నాం. ఇప్పుడే, ఈ క్షణమే. రామలీల సమయంలో శస్త్రవిద్య ప్రయోగాలు, పైగా మహారాజుల వారి మీద దాడి జరగబోతుందనే సంకేతాలు. ఇది కేవలం యాదృచ్ఛికమా, ఇంకేమైనా? మహారాజా, ఇక్కడ చూడండి, మా మొదటి శస్త్రము. మహారాజా, దీనిని సంధిస్తే 1 యోజన దూరం వరకు వెళ్తుంది. కానీ ఇందులో 5 చేయాల్సి వచ్చింది. ఏం చేయాల్సి వచ్చింది? అయ్యో, ఇది 5 సంవత్సరాలు శ్రమించాల్సి వచ్చింది. అప్పుడు కానీ దీని నిర్మాణం సాధ్యం కాలేదు. భీషణ్ బాబు, ఇది ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? మహారాజా, దీనికి ఇంతవరకు నామకరణ సంస్కారం జరగలేదు. నిజం. గురుగారు, చాలా మంచి అవకాశం. దీనికి నామకరణ సంస్కారం చేసేయండి. చాలా మంచి దక్షిణ కూడా దక్కుతుంది. మూర్ఖుడా! ఏమైంది స్వామి? ఏ మూర్ఖుడికైనా అర్థమైపోతుంది ఇంత అద్భుతమైన శాస్త్రం. విభీషణ్ బాబు, ఆగండి. నా పేరు భీషణ్ బాబు. ఏదైనా కాని తమరు దీని గురించి ఏదో చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఇది 5 ఏళ్ల పూర్వ విజయం. నేను ఒక చెట్టు కింద కూర్చొని చేస్తున్నాను. చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అయ్యో బాబు, అరటిపండు భుజిస్తున్నాను. ఆకలి వేసింది. అప్పుడు మాకు మహారాజా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన గురించి మేము ఇంకా ఎక్కువ ఆలోచించాము. ఎక్కువ ఆలోచించిన తర్వాత 1-2 మంచి ఆలోచనలు వచ్చాయి. తమరి ప్రతిభ అద్భుతమైంది భీషణ్ బాబు, కానీ మాటల్లో కాదు. తమరు గనక ఈ అస్త్రాన్ని ప్రదర్శించి చూపిస్తే అప్పుడు తమరి ఘనత ఇంకా పెరిగిపోతుంది. నిజమే, తోచింది. ఏం తోచింది? పేరు తోచింది బాబు. దీనికి పేరు గుణవంతమైన ధనస్సు. మహారాజా, ఇప్పుడు చూడండి, ఈ అద్భుతమైన అస్త్రంలో నుంచి 20 బాణాలు వస్తాయి. ఇప్పుడు ఏం చమత్కారం జరుగుతుందో తమరే చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా లాగాలి, ఇలా వదలాలి. అద్భుతం భీషణ్ బాబు, అద్భుతం. అచ్యుత్ బాబు, పట్టుకో. అయ్యో బాబు, చేయి పట్టుకో. అది ఈ పంచ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. మహారాజా, ఇప్పుడు మా 2వ శస్త్రము. ఇది చూడండి. ఇది మహారాజా, ఇది చూడ్డానికి చాలా సాధారణంగా ఉండొచ్చు, కానీ దీని కార్యతీరు అసాధారణమైంది. ఇది ఎలా వెళ్తే ఒక దెబ్బకి 5 మనుషుల శిరస్సులు ఛేదించి తిరిగి వస్తుంది. కానీ దీనికోసం దీన్ని విసిరాల్సి వస్తుంది. తమరు అనుమతిస్తే దీన్ని విసురుతాము. అనుమతిస్తున్నాము, దీన్ని విసరండి. అలాగే, ఇలా. ఇదిలా. దారూన్! భళా మహారాజా, భళా భళా. అద్భుతం మహారాజా, అద్భుతం. అద్భుతం చేసింది తమరు భీషణ్ బాబు. తమరి ప్రతిభ అమోఘం. రాజ్కుమార్ అచ్యుత్, తమరికి ధన్యవాదాలు చెప్పి తీరాలి. మీరు మాకు ఇంత అద్భుతమైన ప్రతిభావంతుడిని పరిచయం చేసినందుకు.
మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇటువంటి యంత్రములతో మా సేన ఇంకా శక్తివంతులవుతారు. చిన్న ధన్యవాదం, పెద్ద ధన్యవాదం తర్వాత చేస్తాము. కానీ ఇప్పుడు మేము తమకు ఏదైతే ప్రదర్శించబోతున్నామో దానితో తమరు నన్ను ఇంకా ఎక్కువ ప్రశంసిస్తారు. అప్పుడు పెద్ద ధన్యవాదం చెప్తాము. మీరు గనక అనుమతిస్తే మహారాజా. తప్పకుండా ప్రదర్శించండి. క్షమించండి మహారాజా, క్షమించండి. ఇది ఒక ఫిరంగి. ఇందులో ఇవి పెట్టాల్సి వస్తుంది. ఈ గుండ్రంది, ఇది పొడవాటిది. ఇది గనక ఇందులో వేసి వెనక నుంచి ఇలా మనం గనక నిప్పంటిస్తే అప్పుడు వెళ్ళి ఆక్రమణ చేస్తుంది. కానీ ఈ కార్యం ప్రతి ఫిరంగి చేస్తుంది. ఏంటి అసలు? మేము చెప్తాము, తమరు అడ్డు చెప్తారు. మేము అన్నీ మర్చిపోతున్నాం. మాట్లాడద్దు. నేను అర్థమయ్యేలా చెప్తాను మహారాజా. ఇది చూడటానికి సాధారణ ఫిరంగిలా ఉంటుంది. కానీ ఈ బంతి బయటకు వచ్చినప్పుడు చూడడానికి ఇది సరాసరి వెళ్తుంది అనిపిస్తుంది. కానీ ఇది మధ్యలో మార్గ పరివర్తన జరుగుతుంది. దాని తర్వాత అది శత్రువులు వెనక్కి వెళ్లి దాడి చేస్తుంది. మన సైనికులందరూ సురక్షితంగా ఉంటారు. భీషణ్ బాబు, మాకు బాగా నచ్చింది. మేము దీని ప్రదర్శన కూడా చూడాలనుకుంటున్నాం. చూపిస్తాము, కానీ దానికంటే ముందు ఎదురుగా ఏదైనా పెట్టాల్సి ఉంటుంది. ఏం పెట్టాల్సి ఉంటుంది బాబా? ఎదురుగా ఎవరినైనా నిలబెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఫిరంగి గురి పెట్టగలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, లక్ష్య స్థానంలో ఎవరు నిలబడతారు? లక్ష్యంగా మేముంటాం. మాకు తమరి ప్రతిభ మీద పూర్తి నమ్మకం ఉంది. మహారాజా, తమరు లక్ష్యస్థానంలో ఎలా నిలబడగలరు? లేదు మహారాజా, లక్ష్యస్థానంలో నేను నిలబడతాను. లక్ష్యస్థానంలో మేమెందుకు నిలబడకూడదు? మహారాజా, నేను తమరిని ఇంత పెద్ద ప్రమాదంలో పడేయలేను. నాకు ఏమైనా జరిగితే కేవలం నా కుటుంబం మాత్రమే బాధపడుతుంది. కానీ తమరికి గనక ఏమైనా జరిగితే రాజ్యం మొత్తం బాధపడాల్సి వస్తుంది. తమరు మహారాజులు. తమరు ఎదురుగా ఉండి ఈ అస్త్రం యొక్క పూర్తి ప్రదర్శన చూడండి. యుద్ధంలో దీనిని ప్రయోగించాల్సింది తమరే కదా. తమరు కూడా ఏదో ఒకటి మాట్లాడండి గురువు గారు. మనసులో ఏమనిపిస్తే చెప్పేయండి, లేకపోతే ఖ్యాతి మొత్తం ఆ రామకృష్ణుడికి దక్కుతుంది. తమరు గనక ఇలాగే శాంతంగా ఉండిపోతే సభలో అందరూ రామరామ అనే పేరు చెప్పిస్తారు. తమరు పంచపట్టుకుని నిలబడి చూడాల్సిందే. ఏదో ఒకటి మాట్లాడండి గురువు గారు, మాట్లాడండి, వెళ్ళండి. ఆగండి. మేము రాజపురోహితులు తాతాచార్యులం. లక్ష్యస్థానంలో మేము నిలబడతాం. మహారాజా, ఆచార్యుల వారు చెప్తున్నది అక్షర సత్యం. వీరాజ్ఞని పెడచెవును పెట్టడం మంచిది కాదు. లక్ష్యస్థానంలో ఆచార్యుల వారిని నిలబడనివ్వండి. అయ్యో, అద్భుతం ఆచార్య, తమరు గొప్పవారు. వెళ్ళండి, లక్ష్యస్థానంలో నిలబడండి. భగవంతుడిని స్మరించుకోండి గురుగారు. అది గనుక సరాసరి మీ వద్దే పేలితే అప్పుడు తమరు సరాసరి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది ఇలా లోపలికి. ఇప్పుడు అగ్ని ప్రజ్వలన చేయాలి. అయ్యో విభీషణ్ బాబు, అది అవ్వకపోతే అనవసరంగా ప్రయత్నించకండి. మేము ఈ ప్రదర్శనని ఇంకెప్పుడైనా చూస్తామండి. ఈ రోజు జరగాలి ప్రదర్శన, ఈ రోజే జరగాలి. ఇది ఈ రోజే పేలాలి. మీరు అక్కడే నిలబడి ఉండండి. మహారాజా, అంటుకుంది. అయ్యో అయ్యో, అంటుకుంది. మహారాజా, గురువు గారు, ఏమైంది గురువు గారు? ఏమైంది? నిప్పు, నిప్పు. అయ్యో, నిప్పు. దాన్ని మళ్ళీ ఏదో ఒకటి చేయండి. వెళ్ళండి త్వరగా. అయ్యో, కాపాడండి. గురువు గారు, త్వరగా పోయి. అయ్యో,
చేయరాదని నన్ను కొట్టి చంపేస్తారా ఏమిటా? గురువుగారు మట్టితో తయారైన ఈ శరీరాన్ని మట్టిలోనే కలిపేద్దాం. పారిపోయింది. ఆరిపోయింది. ఆరిపోయింది. ఆచార్య తమరు క్షేమమే కదా? తప్పించుకున్నాను మహారాజా, తప్పించుకున్నాను. ఆచార్య దీన్ని కప్పుకోండి, పంచె కాలిపోయింది. కాలిపోయిందా? ఆ, అయ్యో అయ్యో. ఆచార్యులు వారు ఎంతటి వీరిలో కదా మహారాజా, ఇటువంటి ఘోరమైన ప్రమాదం నుంచి బయటపడ్డారు కానీ అస్సలు భయపడలేదు. ఎంత గొప్పవారో. అవును మహారాజా, మేము బానే ఉన్నాం కానీ కొంచెం వేడిగా అనిపిస్తోందంతే. ఆ, తమరి పేరేమిటి? విభీషణ్ బాబు, ఈ శస్త్రమును తమరు శత్రువుల్ని నాశనం చేయడానికి వేశారా లేక మమ్మల్ని సర్వనాశనం చేయడానికి వేశారా? క్షమించండి, తప్పు అయిపోయింది. తప్పైపోయిందట. తమరి ఈ తప్పు కారణంగా మేము ఇప్పుడే పైకి పోయి ఉండేవాళ్ళం. రాజ్యం ఏమైపోయి ఉండేది? మంచి మా మంచి భీషణ్ బాబు, అసలు ఇదేంటండి? కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కదా, లేకపోతే మా గురుగారు ఇప్పుడే పైకి వెళ్ళిపోయేవాడు. కానీ భీషణ్ బాబు, ఇదంతా అసలు ఎలా జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు. మేం వెళ్ళి చూసొస్తాము. ఆ. ఇది బానే ఉంది, మరి తప్పు ఎక్కడ జరుగుతుంది? అయ్యో, ఇదంతా చూస్తుంటే మా శస్త్రంని ఎవరో ఏదో చేశారనిపిస్తోంది. ఇక్కడ ముందంతా బానే ఉండేది కానీ ఇప్పుడు లేదు. అది భీషణ్ బాబు, శస్త్రం సంపూర్ణంగా సిద్ధమయ్యేంత వరకు దానిని ప్రదర్శించకూడదు. భవిష్యత్తులో గుర్తుంచుకోండి. మమ్మల్ని క్షమించండి మహారాజా. ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. అతని సంహారమే జరుగుతుంది. రావణుడు ఉండడు, కృష్ణదేవరాయుడు ఉండడు. అయ్యో, దానికి ఎదురుగా ఎవరైనా నిలబడాల్సి ఉంటుంది. అప్పుడే కదా ఈ ఫిరంగితో గురిపెట్టగలము. ఇప్పుడు చెప్పండి, లక్ష్యస్థానంలో ఎవరు నిలబడతారు? లక్ష్యస్థానంలో మేము నిలబడతాం. ఇదంతా చూస్తుంటే మా శస్త్రుని ఎవరో ఏదో చేశారనిపిస్తోంది. రామా, మహారాజుల వారి స్థానంలోకి తాతాచార్యుల వారు రావడం మంచి పనైంది. లేకపోతే అగ్నిగోళం మహారాజుల వారి మీదే పడుండేది. దాని గురించి ఆలోచించి నేను చింతిస్తున్నాను బంధు. ఎవరైనా కావాలని ఇలా చేస్తారా? కానీ అది ఎవరై ఉంటారు? మహారాజు గారిని హత్య చేయాలని అనుకునేవారు. ఇప్పుడు నీ భవిష్యత్ ఆ? ఆహా, నేను మునిగిపోయాను అనుకుంటున్నావా? ఓహో, నేను ధ్యానంలో మునిగిపోయాను అనుకున్నావా? అవునమ్మా, అవును. ఓహో, నువ్వు శబరివయ్యావా? బాగుంది బాగుంది బాగుంది. లడ్డూలు చేసావా? నాకు తినిపిస్తావా? లడ్డు తినకపోతే నా మీద బాణం వేస్తావా? ఓహో, శ్రీరాముడికి లడ్డూలు తినిపిస్తావా? కానీ అమ్మా, ఇవి లడ్డూలు కదా. శబరి శ్రీరాముడికి నేరేడు పళ్ళు తినిపించింది. నేరేడు పళ్ళేనా? లడ్డూలా? ఓహో, శారదా, శారదా, వచ్చి చూడు అమ్మ ఏం చెప్తుందో. శారదా, చూడు అమ్మ ఏం చెప్తుందో. నాకు తెలీదు. అమ్మా, నువ్వు ఏం చెప్తున్నావో నీకే తెలియకపోతే మరి నీ సంకేతాలని నేనెలా అర్థం చేసుకుంటాను? ఆవిడికి తెలుసు ఆవిడేం చెప్తున్నారు, కానీ ఈవిడేం చెప్తున్నారో నాకు తెలియదు. పైగా నాకు తెలుసుకోవాలని కూడా లేదు. ఆ? ఎందుకు? ఈ రోజు నుంచి నేను అత్తయ్య సంగీతాల్ని అనువాదం చెయ్యను. నేను ఎవరితో మాట్లాడను కూడా. ఏ? ఎందుకంటే నాకు బాధగా ఉంది. ఆ?
నాకు చాలా అన్యాయం జరిగింది. నాకు రామలీల నాటకంలో ఏ పాత్ర దొరకలేదు. అత్తయ్య, మీరు శబరి పాత్ర అభ్యాసం చేయండి. లడ్డూలేమో ఈయనకి తినిపించండి. ఇక మీరు ఈ వంకతో లడ్డూలు తినండి. ఎందుకంటే నేను ఈరోజు వంట కూడా చేయట్లేదు. మరి వంట ఎప్పుడు చేస్తావు? తెలీదు. నేను వంట చెయ్యను. పైగా ఎప్పటి వరకు కూడా తెలీదు. శారదా, శారదా, అయ్యో అమ్మా, తను తాతాచారుడు చేసిన దానికి నాకెందుకు శిక్ష విధిస్తుంది? దుష్ట రాక్షసుడా, నా కాళ్ళు కనిపించదు. ఇక్కడ చూడండి, బక్క మహారాజు వచ్చాడు. పొద్దు నుండి 10 సార్లు కలిపాను. ఒకసారి అయితే నువ్వు పడిపోయావు కదా. ఇప్పుడు కదలను అభ్యాసం చేసి మళ్ళీ వచ్చాను. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, లడ్డూలు పెట్టమ్మా. సరే వినమ్మా, నువ్వు శబరిలా అభ్యాసం చెయ్యి, నేను శ్రీరాముడిలా చేస్తాను. నువ్వు అభ్యాసం చేసినట్టు ఉంటుంది, నా కడుపు నిండినట్టు అవుతుంది. ఆ? ఆ. అమ్మా, లడ్డు. హ. హ? ఎంత తక్కువ? అమ్మా, నాకు తినిపించాలి, నాకు. ఇలా అయితే నేను ఆకలితోనే ఉండిపోతాను. శబరి కడుపు పాడైపోతుంది. కొంచెం నీ పుత్రుడి మీద కూడా దయ చూపించు. మహారాజా, చిన్నాదేవి, మేము తమరిని ఒక ప్రశ్న అడగాలి. అడగండి. ప్రమాణం చేయండి. ఏం అడిగినా తమరు నిజమే చెప్తామని. మేము ఎప్పుడైనా తమరికి అసత్యం చెప్పామా? లేదు స్వామి, ఎప్పుడూ చెప్పలేదు. సరే స్వామి, మాకొక విషయం చెప్పండి. సీతమ్మ తల్లిలో ఏమేం గుణాలున్నాయి? సీతమ్మలోనా? అదే, సీతమ్మలో చాలా చాలా గుణాలున్నాయి. సీతమ్మ తల్లి పార్వతీదేవిలాగా మహాపతివ్రత. తన భర్త శ్రీరామచంద్రుని పట్ల సంపూర్ణంగా సమర్పితురాలై ఉండేవారు. త్యాగభావాలు కలిగినవారు, సత్యనిష్ట కలిగినవారు. వారి నిశ్చయం ఎంతో దృఢమైనది. స్వామి, మాకు ఎందుకిలా అనిపిస్తోంది? తమరు మా గుణాల గురించే మాట్లాడుతున్నట్టు. సంభవమే. తమలో ఆ గుణాలు అన్నీ ఉన్నాయి పెద్ద మహారాణి గారు. తమరు చెప్పిన దానికి అర్థం మేము సీతమ్మ తల్లికి ప్రతిరూపమనా? ఖచ్చితంగా, ఖచ్చితంగా తమరు సాక్షాత్తు సీతమ్మ తల్లికి ప్రతిరూపమే. అయితే తమరికి ఏమనిపిస్తోంది? హ, మాకు ఇప్పుడు ఇంకేమనిపించాలి? అదే, రామలీల నాటకంలో సీతమ్మ తల్లి పాత్ర ఎవరికి దక్కాలి అంటారు? చిన్న మహారాణి. ఏంటి? చిన్న మహారాణి వారు రామలీల నాటకంలో సీతమ్మ తల్లి పాత్ర చేయాలనుకుంటున్నారు. కానీ మా అభిప్రాయం ప్రకారం సీతమ్మ తల్లి పాత్రకి తమ కంటే అధిక యోగ్యులు ఇంకెవరూ లేరు. తమరు చెప్పేది నిజమేనా స్వామి? మేమెప్పుడైనా సత్యం చెప్పామో తమతో? మేము ఇప్పుడే వస్తాం. మహారాజా, మేం తమని ఒక ప్రశ్న అడగాలి. మాకు తెలుసు తమరు ఏం అడగాలనుకుంటున్నారో. ఇదే కదా, తమరిలో సీతమ్మ తల్లికి ఉన్న గుణాలన్నీ ఉన్నాయా లేదనేగా? కాదు, గుణాలైతే మాలో అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా తమరిలో అన్ని గుణాలు ఉన్నాయి. అయితే మరి ప్రశ్న ఏమిటి? మహారాజా, మేము మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నామంటే, సీతమ్మ తల్లి రూపం ఎలా ఉండేది? సీతమ్మ తల్లి రూపమా? తమరికి తెలీదా? సీతమ్మ తల్లి అత్యంత రూపవతి, తేజస్సు గల ముఖము, సముద్రమంతటి విశాలమైన నేత్రాలు వారివి, సూర్యునితో సమానమైన తేజస్సు గల వ్యక్తిత్వం వారిది. తమరు చెప్పేది అక్షర సత్యం. మరైతే తమరి అభిప్రాయం ఏమిటి? మా అభిప్రాయం ప్రకారం గ్రంథాలలో సీతమ్మ తల్లి గురించి ఏదైతే చెప్పారో అది సత్యమే, అక్షర సత్యం. మహారాజా, మేం మా గురించి మాట్లాడుతున్నాం. మా గురించి తమరి అభిప్రాయం ఏమిటి అని. అంటే మేము రూపవతి కాదా? ఖచ్చితంగా తమరు రూపవతే. మరి
మా నేత్రాలు సముద్రంలాగా. విశాలంగా ఉంటాయి. మరి ఆ సూర్యుడు సూర్యునితో సమానంగా తమరి వ్యక్తిత్వం కూడా తేజోమయమైనది. అయితే మహారాజా, ఇప్పుడు తమరి అభిప్రాయం ఏమిటి? ఏ విషయం గురించి? అదే సీతమ్మ తల్లి ఎవరు అని. సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లా? సీతమ్మ తల్లి ప్రభు శ్రీరామచంద్రుల ధర్మపత్ని, జనకుని కుమార్తె జానకీదేవి, సీతాదేవి. మహారాజా, రామలీల నాటకంలో సీతమ్మ తల్లిలా ఎవరుండాలంటారు? రామలీల నాటకంలోని సీతమ్మ తల్లా? రామలీలలో సీతగా ఇప్పుడు మహారాణి తిరుమలంబ, అది తమరిలో సీతమ్మ తల్లి గుణములు ఇంకా రూపం కూడా ఉంది కాబట్టి సీతమ్మ తల్లి పాత్రకి అయితే తమరే తగిన వారు. సీతమ్మ తల్లి పాత్రకి. అయ్యో మహారాజా, మీరు మా అమ్మ. ఏంటి? నేను చెప్పిన దానికి అర్థం తమరు సరిగ్గా మా అమ్మలానే ఆలోచిస్తున్నారు. అమ్మ కూడా ఇదే చెప్తుంటారు. నేను గదిలో ఉంటే దీపాల వెలుగు ఉండాల్సిన అవసరమే లేదని. సత్యం చెప్పారు మీ అమ్మగారు. ఎప్పుడు సత్యమే పలుకుతారు. రామా, ఆ, సీత సీత రామ. రామ సీత సీతారామ. రామకృష్ణ ఎక్కడున్నారు? నమస్కారం మహారాజా. రామకృష్ణ పండితులు గారు, తమరు వచ్చేశారు. ఇక మా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సమస్య? అవును, అతి విచిత్రమైన సమస్య ఒకటి వచ్చి పడింది. నాకు తెలుసు మహారాజా. ఏ విధంగా అయితే ఇద్దరు మహారాణులు పాపిడిసరాలు కోరుకున్నారో అదే విధంగా ఇద్దరు మహారాణులు సీతమ్మ తల్లి పాత్ర పోషించాలనుకుంటున్నారు కదా? కాదు, ఆ సమస్యకి తమరు ఎలాగో పరిష్కారం చెప్పి తీరాలి. కానీ మరొక సమస్య వచ్చింది రామకృష్ణ. ఏమిటది మహారాజా? హ? మా మీసం రామకృష్ణ. తమరి మీసమా? ఆ. తమరి మీసం చాలా బాగుంటుంది మహారాజా. అందులో సమస్య ఏముంది? సమస్య ఇదే కదా, మాకు మీసం ఉంది. ఇప్పుడు మేము మీసం తీసేయడమే సమస్య అవుతుంది. హ? కానీ ఇంత చక్కటి మీసం తీయించడం ఎందుకు మహారాజా? మీసం లేకపోతే ఏమీ లేనట్టే. మీసం లేకపోతే ఏమి? ఇలా అని మీరంటున్నారా రామకృష్ణ? అవునండి. అది నేను తమరి గురించి మాట్లాడుతున్నాను మహారాజా. మీసం తమ వంటి మహానుభావులైన మహారాజులకి గౌరవం. కానీ వారికి మీసం లేదు కదా. ఎవరికి? శ్రీరామచంద్ర ప్రభువుకి. ఇక తమరే ఆలోచించండి రామకృష్ణ పండితులు. ఒకవేళ శ్రీరామచంద్రునికి మీసం ఉండుంటే వారు ఎలా ఉండుండేవారు? అవునవును మహారాజా, తమరు దిగులు పడడం సమంజసమే. పైగా మేము మీసం తీయించను లేము. మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మీసం లేకుండా ఎలా ఉంటారు? లేదు, నేను కనీసం ఊహించలేను కూడా. కానీ ఇప్పుడు తమరు ఏం చేస్తారు మహారాజా? మేము కాదు రామకృష్ణ పండితులు గారు, తమరేం చేస్తారు? నేనా? అవును, తమరే రామకృష్ణ పండితులు. తమరే ఈ సమస్యకు పరిష్కారం వెతికి తీరాలి. పైగా పరిష్కారం ఎలా ఉండాలంటే, మేము శ్రీరామునిగా ఉన్నప్పుడు మీసం లేకుండా ఉండాలి. అలాగే మేము శ్రీకృష్ణ దేవరాయనుగా మారి సభలోకి వెళ్లేటప్పుడు మీసంతో పాటు వెళ్ళాలి. అలాగే మహారాజా, ఇది నిజంగా చాలా క్లిష్టమైన సమస్య. దీనికి పరిష్కారం చెప్పడానికి నాకు కొంచెం సమయం ఇవ్వండి. కొంచెం అంటే ఎంత సమయం రామకృష్ణ పండితులు? మహారాజుల వారికి జయహో. మహారాజా చెప్పండి. రామలీల నాటక మండలి వారు ఎవరైతే వస్తామన్నారో, ఎవరికైతే రావడానికి సమస్య వచ్చిందో వారి నుంచి ఒక సమాచారం వచ్చింది. ఏమిటి? వాళ్ళందరూ విజయనగరం చేరుకున్నారా? లేదు మహారాజా, కానీ వారి నిర్దేశకులు గురుప్రసాద్ గారు ఇచ్చేశారు. కానీ వారు తుఫానుని తప్పించుకుని ఎలా వచ్చారు? వారు కొన్ని రోజుల క్రితమే బయలుదేరారు. అందుకే వారు తుఫాను తప్పించుకొని రాగలిగారు. రామా, బ్రహ్మదేవుడు నీ భాగ్యాన్ని ఏ గడియలో రచించాడో తెలీదు. ఈ నిర్దేశకుడు కొంచెం ముందే వచ్చుంటే నువ్వు వానరుడివి అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. శారదకు కూడా ఏదో ఒక పాత్ర దక్కేది. ఆచార్యులంటే కావాలనే ఏ పాత్ర ఇవ్వలేదు. నాకు చాలా అన్యాయం జరిగింది. నాకు రామలీల నాటకంలో ఏ పాత్ర దక్కలేదు. నేను వంట చేయను. ఎప్పటి వరకు చేయనో కూడా నాకు తెలియదు. బంధు, అందరూ అనేది నిజమే. భగవంతుడు ఏం చేసినా అంతా మనం మంచిగా చేస్తాడు. నాకేం అర్థం కాలేదు. ఒకటి తెలుసుకో, ఇక శారద కూడా అభినయం చేస్తుంది. అప్పుడు అన్ని పరిస్థితులు చక్కబడతాయి. ఏ పరిస్థితులు చక్కబడతాయి రామకృష్ణ పండితులు? రామలీల గురించి మహారాజా, రామలీల గురించి నేనేమంటున్నానంటే, అసలు నిర్దేశకులు వచ్చేసారు కాబట్టి ఇక రామలీల చాలా బాగా జరుగుతుంది. నా అభిప్రాయం ప్రకారం గురుప్రసాద్ గారిని నిర్దేశకునిగా నియమించి తీరాలి మహారాజా. కానీ మేము
ఆచార్యుల వారిని నిర్దేశకులుగా నియమించాం కదా. అవును కానీ అప్పటికి గురుప్రసాద్ గారు రాలేదు కదా. అవును మహారాజా, గురుప్రసాద్ గారు చాలా ప్రసిద్ధిగాంచిన నిర్దేశకులు. వారి స్వభావం కొంచెం విచిత్రంగా కట్టుకుంటుందనుకోండి, కానీ కానీ ఆచార్య ఆ, క్షమించండి మహారాజా, కానీ ఆచార్యుల వారిని ఎవ్వరూ అడగలేదు కదా. పాపం ఆచార్యుల వారు ఎంత అమాయకులంటే వారి వినమ్రత కారణంగా అడ్డు కూడా చెప్పలేకపోయారు. మనం వారి వినమ్రతని అదునుగా తీసుకోకూడదు మహారాజా. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు రామకృష్ణ? మహారాజా, ఆచార్యులు రాజపురోహితులు. వారికి ఒక హోదా ఉంది, ప్రాముఖ్యత ఉంది. రామలీల నాటక బాధ్యతలు వారి గౌరవంతో పోలిస్తే చాలా తుచ్చమైన బాధ్యత మహారాజా. మహారాజా, రాజపురోహితులు అవటం వల్ల ఆచార్యుల వారి మీద అసలే చాలా కార్యభారం ఉంది. ఇప్పుడు అసలైన నిర్దేశకులు వచ్చేశారు కాబట్టి మరి ఆచార్యుల వారికి రామలీల నిర్దేశకత్వ బాధ్యత నుంచి విముక్తి కలిగించడం మంచిది. రామకృష్ణ పండితులు గారు చెప్తున్నది అక్షర సత్యం మహారాజా. అలాగే ఇక ఈ రామలీల నిర్దేశకత్వం గురుప్రసాద్ గారే చేస్తారు. మేము ఆచార్యుల వారిని నిర్దేశకత్వ బాధ్యత నుంచి విముక్తి కలిగిస్తున్నాం. ఆ, ఈ రసాయనం పండ్ల మీద చల్లాలి. రేపు ఉదయం కల్లా ఇది ఆరిపోతుంది. అప్పుడు ఎవ్వరికీ అనుమానం కలగదు. మహారాజు శ్రీకృష్ణదేవరాయుడు శబరిఘట్టంలో వీటిని అరగిస్తే అప్పుడు వారిని ఎవ్వరూ కాపాడలేరు. శారదా, శారదా, భోజనం వడ్డించు, బాగా ఆకలిగా ఉంది. బిచ్చం ఎందుకు ఇచ్చిస్తున్నావు లామా? ఏయ్, భిక్ష ఎవరు యాచిస్తున్నారు? ఇది నా ఇల్లు. ఆ అధికారంతో భోజనం పెట్టమని అడుగుతున్నాను. ఇదిగో సాలదాలు తిను. ఎందుకు? నేనేమైనా గుర్రానా ఏమిటి శనగలు తినడానికి? నువ్వు తిను. ఇదే భోజనం సాలద అలక పానుపు మీద కూల్చుంది. ఆ, అవును కదా, ఏది టివ్వు? నేనేం చేయలేదమ్మా, లామాని తెమ్మన్నారు శనదలు. ఏయ్, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. అమ్మా, నేనేం తెమ్మలేదు, నేను తెమ్మలేదు. శారదా, బాగా ఆకలిగా ఉంది. నువ్వెందుకు అందరిని ఇబ్బంది పెడుతున్నావు? తీసుకోండి. ఏమిటి? తినడానికి ఏం దొరికితే అది తీసుకోండి. నేనైతే వంట చేయను. ఓహో